माझी लाडाची लाडाची ग आवडहिला चंद्राची चंद्राची ग नवराई माझी नवसाची नवसाची ग अप्सरा जशी इंद्राची इंद्राची ग పువ్వు ఇలా పైట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా నెటికి నేడు మారిన ఈడు చేసే నేరమే నిద్ర లేదు ఆకలి లేదు అన్ని దూరమే చక్కదనాల చుక్కకి వాళ్ళ దిష్టి తీసి హారతీయనా అమ్మడివే కలలను దాచే నా కన్ను నీవే నిజమైపోవే నావన్నీ నీవే పగలే మెరిసే మినుగురువే నగలే వెలిసే వెలుగునువే ఇలాపై నడిచే మెరుపునువే ఇకపై వరమై దొరుకునువే నీడ కూడా చీకట్లో నిన్నొదిలి పోతుందే నేనెప్పుడు నీ వెంటే ఉంటా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా పరుగులు తీసే నారాణి నీవే పడితే మెత్తని నేలవుతాలే ఎప్పుడు నిలిచే భుజమవుతా కలను కంటే నిజమవుతా కష్టం వస్తే కలబడతా కడదాకానే నిలబడతా అలిసొస్తే జో కొడతా గెలిచొస్తే జై కొడతా కలిసొస్తే ఓ గుడినే కడతా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా
హోయ్ మౌనముగానే సైగలతోనే ఎంత కాలమే జాలిని చూపి దగ్గర ఏటి దారి చూపవే అపసోపాలే నవికాపే ఒక్కసారి చెంత చేరవే రంగు 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 సదా నన్ను నడిపే నీ చలివే పూరారే నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే సారం నటించదానితో జతే ప్రాణం సుమించదాని కోసమై కాలం నటించదానితో జతే నదికి వరదల్లే మదికి పరవల్లే తక్కిట తక్క జం తక్కిడతక తక్కిట తక్క జం తా మెరుపు ఎప్పుడు వదిలిందో చురుకు ఎప్పుడు పెరిగిందో తక్కిట తక్క తరిగిడతాం కిడతక తక్కిట తక్క తరిగిడతాం తలపు తుది జల్లై తనువు హరిదిల్లై తత్త జం తక్కిడతాం కిడతక తత్త జం తక్కిడతాం వయసు ఎప్పుడు కదిలిందో సొగసు ఎప్పుడు మెరిసిందో తక్కతిమ్మి తక్క చెన్ను కిడతక తరిగిడతాం దా కాశీ గడిసు పిల్ల శివ కాశీ సరుకి పిల్ల ఎవరిది ఎవరిది అల్లరి చేష్టలామాడి ఆటల్లో గెలిచే కిల్లాడి జింకల చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తుంది ఎవరిది ఎవరిది ఇంటి దేవత మందార పూలత ఊరంతా నీ జత రెండు జల్ల చిట్టి సీత బంగారు పిచ్చుక చిన్నారి చంద్రిక మా బుజ్జి గోపిక సక్కంగున్న చిట్టి చిలక
చిరు చిరు చిన్నారివే నా కంటికి ఎదిగిన ఎన్నేళ్ళకి ఎన్నటికి అలకాని పలుకు అన్ని అన్ని రత్నాలే నీ నడక నీ కులుకు అన్ని అన్ని చిత్రాలే చిన్నారు పరికిణి పరుగుల కిలకిలలాగోదారి అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా నీకో ఆట బొమ్మై ఉన్నా ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా ఎందాకైనా నీతో రానా శ్రీశైల రాణి ఆ చదువుల వాణి సిరిగల కళ్యాణి కలగలిసి నన్ను కరుణించిన వరమే కిలకిల పూకోణి కన్నెదుట నేడు తిరుగాడుతుంటే అరుదకు యువరాణి కనురెప్ప వేయగా చూస్తున్నా నాలో ప్రాణ చిన్నా వడివడిగా సుడి గాలిగా వచ్చి గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా సరసర రావే సరాసరి సునామిలా చుట్టేశావు హడావిడిగా ఒసిన గుప్పల చిన్న ఉడిపట్ట వెన్నెల వాన తొడుకున తీయని తేనా తననే తందానే తానా పట్టుకోన మువ్వలాగున్నా తెలుతున్న తెల్లని మైనా అకతయ్యల్లరేదైనా ఎక్కించేసైనా మేనా వడివడిగా సుడి గాలిగా వచ్చి గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా ఒక చూపుని చూసి నీళ్లలో తోసి నన్నే ముంచావే నీ చేతితో తాకి కొత్తగా మళ్ళీ ఊపిరి పోసావే పద 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 మందే నీ వెనుకే నా హృదయం 10 మందెదురైనా నీతోనే నా పయనం ప్రాణం అయ్యావే ఆ నిమిషంలో నువ్వే పాదం కదిలిందే నీ వెంటే ఆగవే 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 పడి పడిపోయా ఓ పిల్ల నిన్నే చూసి పంచు ప్రాణాలిస్తా నీకే పోగేసి నీ పెదవులు తాకి తేనెల తీపి నన్నే చేరిందే నా లోకం దాటి నీ లోకానికి తీసుకువచ్చిందే మరి 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 చేదే లేదసలు ఈ సమయం మది నన్నే విడిచి నిన్ను చేరే ఈ నిమిషం ఎటు చూస్తూ ఉన్నా కనిపిస్తావు నువ్వే వెళ్ళే బొమ్మకే తిరిగి చూడవే 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 వడివడిగా సుడి గాలిగా వచ్చి గుచ్చి గుచ్చి చూసావు భలే భలేగా సరి సరి
వస్తుంది బెస్ట్ ఊపొస్తుంది హై 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 రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పప్ప టాపులేసి పోందే పోందే పప్ప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు వేసేస్తే టాపులేసి పోద్దే పోద్దే పప్పు టాపులేసి పోద్దే పోద్దే పప్పు చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోందే కన్నే కొట్టాబంటే టాపులేసి పోందే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోద్ది చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోద్ది రో అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలే పెట్టేస్తే ఏమైనాది మంచి బీట్ వస్తుంది పిచ్చ పాట వస్తుంది సమ్మర్ లోన లస్సీలా వింటర్ లోన కాఫీలా ఊరిస్తున్నావే పట్టిల్లాగేస్తున్నావే పిల్ల పొంగే పొంగే పూరీలా రామోకేమో తమ్ముళ్ళ జాకీ చాన్ అల్లుళ్ళ ముద్దొస్తున్నావే వచ్చి గుద్దేస్తున్నావే అమ్మో బ్రేకుల్లేని లోరీలా రాయే రాయే రాకాసి అట్ట నవ్వేసి గుండె తవ్వేస్తే రారో రారో చిటికేసి షట్టు మడతేసి కాలరెగరేస్తే టాపులేసి పోందే ఓని కట్టాబంటే టాపులేసి పోందే వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా ఆకుల వరలక్ష్మి గారి యొక్క కుటుంబములో వారి యొక్క కుమారుల యొక్క జీవితములో మీరు ఇచ్చిన ఆశీర్వాదముకే మీకు వందనాలు. ప్రతీక విధముగా తండ్రి ఇరుగురు బిడ్డలు మీరు దీవించారు, ఆశీర్వదించారు. బాల్య దశలో మీ కృపను అనుగ్రహించి యవన ప్రాయముకు ప్రభు బిడ్డలందరినీ కూడా మీరు దీవించిన రీతిని బట్టి మీకు వందనాలు. ఇరుగురు బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో ప్రభు జరగబోతున్నటువంటి ఈ కృతజ్ఞత ప్రార్థన కూడికను ఈ రహస్యమని ప్రత్యేక విధముగా ఇరుగురు బిడ్డలపై దీవులు కుమ్మరించి కుటుంబం అంతటిని కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదం. ఆయనను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడెదం పాడెదం. ఆయనను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడెదం పాడెదం. చెల్లిస్తున్నాం దేవా, ఇరుగురు బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించారు. ఈ రోజున ప్రభా ఎదుగుత నాకుల వారి కుటుంబములో అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా ఆనందకరంగా కుటుంబ సమేతముగా సంతోషముగా జరుపుచున్న ఈ కార్యక్రమాన్ని అంతా మీరు దీవించండి. బిడ్డల జీవితంలో కావలసిన జ్ఞాన బుద్ధిని మీరు అనుగ్రహించండి. దైవికమైనటువంటి రీతిలో బిడ్డలు పెరుగుతూ ఉండగా నీ కృపా సన్నిధి ఎల్లవేళల బిడ్డలపై ఉంచమని, ఈ కుటుంబం అంతటిని కూడా ఆశీర్వదించమని, జరగబోతున్నటువంటి కార్యక్రమం అంతలో మీరు మాకు తోడయుండి మీరే నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకేమ్మా.
హస్తకృతమా అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా అపురూప సౌందర్య రాశి నీవు ఆత్మీయ సుగుణశీలివి నీవు అపురూప సౌందర్య రాశి నీవు ఆత్మీయ సుగుణశీలివి నీవు అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము కృపలతో బలపరచితివి కృషించిపోనీయక కృపల స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం లింతుము సజీవయాగముగా స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలుల్లో తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము ప్రభువాని కార్యములు ఆశ్చర్యకరమైనవి దేవానీదు క్రియలు అద్భుతములై ఉన్నవి ప్రభువాని కార్యములు ఆశ్చర్యకరమైనవి. స్తోత్రములు కలుగునుగాక. అధ్యక్షుల వారు, దైవ సేవకులు, మరి మాకు అత్యంత ప్రియులు మరి పాల్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా కాలం నుంచి మాకు పరిచయులు, దేవుని సేవలు ఎంతగానో వాడబడుచున్నందుకు నేను ఎంతో ప్రభునందు అతిశయపడుచున్నాను. అలాగే మరి ముఖ్యంగా నన్ను ఆహ్వానించిన కుటుంబము, భగవాన్ గారిని బట్టి, మణి అనగా నాగలక్ష్మిని బట్టి నేనెంతగానో ప్రభునందు అతిశిస్తున్నాను. మరి వారు మరి నాగలక్ష్మి అనగా మణి మేము సేవ చేస్తున్న కలంపూడి గ్రామస్తులు. మరి వారి తల్లిదండ్రులు మాకెంతో ఆత్మీయులు. వారి మా సంఘానికి వస్తూ ఉన్నారు కలంపూడిలో. వారి కుటుంబాన్ని బట్టి అలాగే మరి వరలక్ష్మి దంపతులను ప్రేమించి అనుగ్రహించిన నలుగురు కుమారులను బట్టి, కోడలను బట్టి, బిడ్డలను బట్టి, కుమార్తెలుడు బిడ్డలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మరి నాగలక్ష్మి అనగా మణి వారికి తల్లిదండ్రులను అనగా లక్ష్మి అలాగే సాయి దంపతులను ప్రేమించి అనుగ్రహించిన ఏకైక కుమార్తె మణి అని నాగలక్ష్మిని బట్టి, అలాగే మరి వారి కుమారులు అంటే లక్ష్మి గారి కుమారులు సత్యనారాయణ బట్టి, ఆయన భార్యను బట్టి, బిడ్డలను బట్టి, మరి కనిష్ట కుమారుడు రమేష్ని బట్టి కూడా నేను సంతోషిస్తున్నాను. ఈ శ్రమలో మరి దైవ సేవకులకు మరి ముఖ్యంగా ఈ శుభ సందర్భముగా అనగా మరి ప్రత్యూష లక్ష్మి అలాగే సాయి శ్యామలను బట్టి దేవుడు వారిని దీవించి ఆశ్రయించి ప్రమోషన్ చేసి ఇచ్చాడు దేవుడు. అనగా బాల్య ప్రాయంలోంచి యవన ప్రాయంలోనికి నడిపించినందుకు నేను ఎంతగానో వారికి కూడా నా శుభాలు తెలియజేస్తున్నా.
వచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రియులారా, మరి స్త్రీలు అనగా బాల్య వయసులోంచి యవ్వన ప్రాయంలోనికి అనగా పెద్దవారు కాకపోయినట్లయితే అది కుటుంబంలో ఎంతో లోటు, తీరని లోటు. కానీ దేవుడు మరి భగవాన్ గారిని అలాగే మణిని కూడా దీవించి చక్కని బిడ్డలు ఇచ్చాడు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని బాల్య వయసులోంచి యవ్వన ప్రాయంలోకి నడిపించాడు. దేవునికి స్తోత్రం. నరునికి 4 కాలాలు అన్నారు: బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యము. బాల్య దశ చిగురు పెట్టే జీవితము. బాల్య వయసులో బిడ్డలంతో ముచ్చటగా ఉంటారు. ఆ చిన్న బిడ్డలందరికీ ఇష్టమే. అందుకనే బైబిల్ ఒక మాట వ్రాయబడింది. యెహెజ్కేలు గ్రంథంలో చూసినట్లయితే 16వ అధ్యాయంలో 7వ వచనంలో చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం: నేలను నాటబడిన చిగురు వృద్ధి అగినట్లు నేను వృద్ధిలోనికి తేగ నీవెదిగి పెద్దదానవై ఆభరణ భూషితరాలవైతివి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చక్కని బిడ్డలు మరి వీరిని దీవించాడు, ఆశ్రయించాడు. బాల్య వయసులోంచి యవన ప్రాయం, చిగురు జీవితంలోంచి యవన ప్రాయంలోనికి నడిపించాడు. బాల్యం అనగా చిగురు జీవితము, అలాగే రెండవది యవ్వనము. దేవుని స్తోత్రం. యవన ప్రాయము చాలా విలువైంది, బలమైనది. అందుకనే ఎవరి ప్రాయం ఏమంటారంటే వగరు అంటారు. బాల్య చిగురు, యవన ప్రాయము వగరు అంటారు. ఎందుకంటే యవన ప్రాయములో మరి బిడ్డలు చాలా అందంగా ఉంటారు. యవన ప్రాయము వారికి చాలా అందాన్ని ఇస్తుంది. యవనస్తులు చాలా బలవంతులని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, యవన కాలంలో బిడ్డలు ఏది చేయాలనుకున్నది చేస్తారు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళతారు. యవన ప్రాయం అంట గువ్వ లాంటిది. చూడండి, గువ్వ యవన ప్రాయం వచ్చినప్పుడు ఆకాశంలో గగనంలోకి ఎగురుతూ ఉంటుంది. అనగా యవన ప్రాయము చాలా విలువైనది. అంతేకాదు, యవన ప్రాయమును సరిగ్గా నడవకపోయినట్లయితే, యవన ప్రాయములో మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకపోయినట్లయితే కుటుంబానికి అవమానం తెస్తూ ఉంటారు. అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతికు రాస్తున్నట్టున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తిమోతికు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట అంటున్నాడు: నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండమంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే యవన ప్రాయము తృణీకరించబడేది. అయితే దేవుని వాక్యం 119వ కీర్తన 9వ వచనంలో ఒక మాట వ్రాయబడింది: యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా అన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము యవన ప్రాయాన్ని చక్కగా నడిపించేది. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, యోసేపు పొతిఫరు ఇంటిలో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు యోసేపు చాలా అందమైన వాడు, సౌందర్యం గలవాడు. అయితే పొతిఫరు ఇంటిలో పనిచేస్తున్నాడు. సిస్టర్ గారు మరి గమ్మానీయులు గారికి ప్రత్యేక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇరు బిడ్డలు కూడా ప్రత్యక్ష లక్ష్మి కానీ మరి శ్యామల కానీ ఇరువురిద్దరు కూడా చాలా దేవుని విషయములో ముందుకుండే బిడ్డలు. ప్రతి ఆదివారం కూడి ఆ బిడ్డలను దీవిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఐగర్ తెలియపరిచినట్టుగా యవ్వన కాలము అనేటువంటిది చాలా చాలా కష్టమైనటువంటి కాలం. అది ఎవరి మాట కూడా వినటువంటిది ఎక్కువ శాతము యవ్వన కాలంలో ఉన్నటువంటి బిడ్డలు పాడు చేస్తుంది. అందుకే సెల్ ఫోన్కి ఎక్కువ శాతము యవ్వనస్తులను దూరంగా ఉంచాలి. ఈరోజు సెల్ ఫోన్ అనేటువంటిది ఎక్కువ శాతము యవ్వన కాలంలో ఉన్నటువంటి బిడ్డలను పాడు చేస్తూ ఉంది. అందుకే చాలా వేరువేరుగా ఉంటాయి. ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ పిల్లలు రకరకాల మాటలు ప్రశ్న చేస్తాను తప్ప ఈ 3 మాటలు చాలామంది అడగరు. కానీ నేను చెప్తున్నాను, 2 బిడ్డల విషయం మాత్రం తల్లిదండ్రులు ఎప్పుడు అడుగుతూ ఉండాలి. ప్రార్థనకి వెళ్ళావా, వాక్యం చదువుతున్నావా, ప్రార్థన చేసుకుంటున్నావా అనేటువంటి మాట అడుగుతున్నప్పుడు వారికి పదే మీరు చెప్పడం ద్వారా ఎక్కువ శాతం ప్రార్థనలోను, వాక్యములోను,
దేవుని సన్నిధిలో వారు పెరుగుతారు. దేవుని సన్నిధిలో పెరిగినటువంటి వారు చాలా ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రియ బిడ్డలపై ఉండాలంటే ఇప్పుడు కూడా ప్రార్థన జీవితాన్ని కలిగిన బిడ్డలుగా ఉండాలంటే తల్లిదండ్రులు కూడా నిత్యం కూడా దేవుని వైపు నడిపించాలి. బాలుడు నడవలసినటువంటి త్రోవను వాడికి నేర్పించమంటాడు. ఆ మాట ఒక యవన బిడ్డకు నేర్పించేటువంటి మాట కాదు, కేవలము యవనస్తులుగా తన బిడ్డలకు ఎవరున్నప్పటికీ వారికి ఆ త్రోవను నేర్పించండి. వెళ్ళే త్రోవ నేర్పించండి. వారు పెరిగి పెద్దవారైన తర్వాత త్రోవ నుండి తొలగిపోడు. అది దైవ బాట కావచ్చు, ఆధ్యాత్మిక బాట కావచ్చు, ఏదైనా సరే నువ్వు నేర్పిస్తే ఆ బాటలో నుండి వారు తొలగిపోరు. కాబట్టి ఈ బిడ్డలకు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మంచి త్రోవను, మంచి బాటను వేయాలి. ఆధ్యాత్మికమైన బాట, ఆధ్యాత్మికమైన జీవితాలు వారికి ఇచ్చినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆ బిడ్డలను దీవిస్తాడు. కాబట్టి ఇరువురు బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాం. బిడ్డలైతే నిత్యము కూడా ఆయన సందులకు వస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, ప్రార్థనలు పెరుగుతున్న బిడ్డలు ఇద్దరు కూడా. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఆ బిడ్డలు ఎప్పుడు కూడా మరి సండే స్కూల్ నడుపుతున్నప్పుడు సండే స్కూల్కి, అదే విధముగా అనేకమైనటువంటి చిల్డ్రన్స్ కార్యక్రమం జరిగినప్పుడు ఆ కార్యక్రమాల్లోనూ చక్కగా సురుగ్గా పాల్గొంటూ వారు ఎంతగానో ప్రార్థనలు జీవిస్తున్నారు. అలాగనే ఇంకొన్ని జీవించాలని ఆ విధమైన తోడ్పాటు తల్లిదండ్రులు వారికి ఇస్తూ ఇంకొన్ని ప్రియులారా ఆ బిడ్డలను దైవ పాటలను నడిపించాలని ప్రతి మాటలు చెప్పి నేను ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. ఇరుగురు బిడ్డల కొరకు మనం ప్రార్థన. పరిశుద్ధుడు గనుడైన మా తండ్రి, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రత్యేక విధంగా ఆకులు వారి యొక్క కుటుంబములో దేవా మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదంకై మీకు వందనాలు. భగవాన్ గారిని బట్టి దేవా, అదిగో నాగలక్ష్మి గారిని బట్టి దేవా వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి మీకు వందనాలు. ప్రత్యక్ష లక్ష్మిని సాస్యములను ప్రత్యేకంగా దీవించారు, మీకు వందనాలు. దేవా బాల్య దశంతా కూడా నీ కృపలు భద్రపరిచారయ్యా. యవ్వన ప్రాయంలో బిడ్డ తీసుకొచ్చారు. యవ్వన కాలంలో మీ కాపుదల ఉంచండి దేవా. యవ్వనస్తులు దేని చేత తన నడకలు శుద్ధి చేసుకుంటారంటే నీ వాక్యమును బట్టి కదా నీ మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి, నీ వాక్యము ప్రభా బిడ్డల యొక్క పాదాలకు ఒక దీపం వలె ఉంటుంది. వాక్యముని చదివేవారు, వాక్యములో ఉండేటువంటి వాక్యములు జీవించేవారు నిత్యము కూడా నీ కృప కాపుదల ప్రభా నిత్యము వెన్నంటి ఉంటుంది తండ్రి. అటువంటి విధముగా ప్రియ బిడ్డల దొరికి కూడా వాక్యములు ప్రభా నిత్యము కూడా వెలిగే విధముగా సహాయం చేయండి. వాక్యం ధ్యానించే బిడ్డలుగా, వాక్యాన్ని అవలంబించే బిడ్డలుగా, వాక్యాన్ని పాటించే బిడ్డలుగా, వాక్యాన్ని ప్రకటించే బిడ్డలుగా బిడ్డని ప్రభు ఆశీర్వదించిన ప్రభువా నీ కృపల బిడ్డను వర్ధిల్లింపచేయండి. ఏ దుష్టుడి యొక్క ప్రభావం బిడ్డలపై ఉండకున్నట్లు మీ కాపుదల ఉంచండి. మీ పరిశుద్ధాత్మ నింపుదల బిడ్డలపై ఉండుని గాకని ప్రార్థిస్తున్నాం. నీ కృపా కార్యములు బిడ్డలపై ఉంచండి ప్రభువా. అయ్యా జన్మనిచ్చే తల్లిదండ్రులు మీరు దీవించండి అయ్యా. ఎంతగానో ప్రభువా నీ యొక్క వాక్య పాటలో బిడ్డలు పెంచడానికి ప్రార్థనాపూర్వక ఈ కార్యక్రమం జరుపుతుండగా నీ మహిమ ప్రత్యేకమైనటువంటి విధముగా ఈ యొక్క గృహము చుట్టూ ఉంచుని గాక ప్రార్థిస్తున్నా. నీ మహిమ ప్రభువా నిత్యము కొన్ని బిడ్డల విషయంలో సహాయం చేయండి. నీ దీవులు దాయిచేయండి ప్రభువా. నీ కృపానుగ్రహాలు దాయిచేయండి దేవ. బిడ్డలు చదివేటువంటి చదువులు మీ జ్ఞాన బుద్ధిని దాయిచేయండి ప్రభువా. అయ్యా జ్ఞానం అంటే ప్రభు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలమని చెప్పు. ఆ విధముగా భయభక్తులు కలిగి జీవితాలు బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. యేసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. ఈ బిడ్డల చుట్టూ మీ దూతలు కావలు ఉంచండి. బిడ్డలకు కావాల్సిన బలమును శక్తిని ఇవ్వండి. బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. నీవు మాత్రమే ప్రత్యేక విధముగా తండ్రి అయ్యా మీకు స్తోత్రం. ఆయుష్ ఇచ్చేవాడు. అటువంటి ఆయుష్ను బిడ్డలకి ప్రభువా దీర్ఘ ఆయుష్ను దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. సియోను నుండి నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నావు ప్రభువా. అటువంటి ఆశీర్వాదం బిడ్డలపై ఉంచిన ప్రభు మీకు వందనా. యేసయ్య ప్రత్యేక విధముగా తండ్రి అయ్యా కుటుంబీకులందరూ బట్టి ప్రార్థిస్తున్నాం. శ్యామల గారి కుటుంబాన్ని ప్రత్యేక విధంగా మీరు దీవించిన ఆశీర్వదించిన ప్రభువా. అయ్యా మీ స్తోత్రాలు ప్రభు. లక్ష్మి గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. వారి కుమారు సత్యనారాయణ గారి బట్టి ప్రార్థిస్తూ ఉన్నా. అయ్యా శ్రీని గారి బట్టి ప్రార్థిస్తూ ఉన్నా. భగవాన్ గారి బట్టి ప్రార్థిస్తూ ఉన్నా. దేవా ఇరుకొల గారి బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా అన్నదమ్ముల కుటుంబాలన్నింటినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఈ రోజున ప్రభు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి వారి బంధువులను, స్నేహితులను, రక్త సంబంధికులను, అయ్యా గ్రామ బిడ్డలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులను ప్రతి ఒక్కరిని మీరు దీవించిన ప్రభువా. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరితో మీరున్నందుకు మీకు వందనాలు. ఇంతవరకు వాక్యం అందించినటువంటి దైవసేవకులు గమ్మానీయులు గారిని ప్రభు వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను మీరు ఆశీర్వదించండి ప్రభు. మీకు వందనాలు. ప్రత్యేక విధముగా అయ్యా ప్రత్యక్షణ ప్రభువా అయ్యా మీ స్తోత్రము తండ్రి. సాస్యములు ఇరుగురి కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నా. ఇది మొదలుకొని నిరంతరము నీ కృపాసనిధి బిడ్డలపై ఉంచండి ప్రభువా. వారు వెళ్ళేటువంటి బాటలు మీరు తోడిగా ఉండండి. వారు చేసే పనులు మీరు తోడిగా ఉండండి. వారి ఆలోచనలు మీరు తోడిగా ఉండండి. వారు చదివే చదువులు మీరు తోడిగా ఉండండి. అన్ని వేళలా ప్రభువా నీ పరిశుద్ధాత్మ కాపుదల
ఈ బిడ్డలపై ముండుని గాకని ప్రార్థిస్తుండగా నీ కృపాసనిధి బిడ్డలపై ఉండుని గాకని ప్రార్థిస్తున్నా. యేసయ్య ప్రత్యేకముగా తండ్రి ఈ రోజున ప్రభు ఈ ప్రార్థనలో పాల్గొన్నటువంటి బిడ్డలందరూ దీవించండి. బంధువులు, స్నేహితులు, శ్రేయపరాసులను అందరినీ మీరు దీవించండి. దీని అనంతరం జరగబెట్టండి ప్రభు కార్యక్రమాలు మీరు తోడుగా ఉండమని దేవా. జరగబెట్టే ప్రతి కార్యము దీవించండి. విద్య కార్యక్రమాలు మీరు తోడుగా ఉండండి. రాబోతున్న బిడ్డలందరూ క్షేమంగా తీసుకురండి. జరగబోతున్న కార్యక్రమం అంతటి కూడా ప్రభువా మీరే నడిపించి ప్రత్యేక విధంగా సౌండ్ సిస్టమ్ విషయంలోను అయ్యా ఇదిగో మా మధ్యలో వీడియోవారి విషయంలోను అందరినీ కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదమును ప్రత్యేక విధంగా బాల్య దశంతా దీవించబడి యవ్వన దశలోనికి వచ్చినటువంటి ప్రియబిడలు ప్రత్యక్ష లక్ష్మిని పైనను సాయిశ్రమల పైనను ఇరుగురి బిడ్డల పైనను వారి కుటుంబం అంతటి పైనను ఇప్పుడు ఎల్లప్పుడు సదా దేవుడు తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది. అలాగే నవ్వుతూ ఉండాలని, అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గువగూడు ఆశీర్వదించాయి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. ఎండ కన్నే ఎరగని పువ్వు, సుందరమైన పువ్వు, పలుసు గుణాలున్న పువ్వు, ఏ గుడిలో అడుగు పెట్టును దేవుడు చల్లగా చూడాలి. ఆ పువ్వుకు పూజలు చేయాలి. దేవుడి గుండెల గుడిలో ఆ పువ్వే హాయిగా ఉండాలి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. చిన్నారికి ఓణీలిచ్చే వయ్యారిపై బాణాలేసే, చిన్నారికి ఓణీలిచ్చే వయ్యారిపై బాణాలేసే శుభకార్యం జరుపుటకై వచ్చాడు వచ్చాడు బంగారి బావా, బంగారి బావా, బంగారి బావా. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే, బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే, బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే.
నీపై బంగారు చినుకులే బంగారు చినుకులే బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే నవ్వుల్లో నా బంధం అందం మెరుస్తుంది అరే బాధల్లో నా బంధం బలం తెలుస్తుంది ఏ రూపం లేని ప్రాణం తానై నిలుస్తుంది ఆ ప్రాణం పోయే క్షణం దాకా తప్పిస్తుంది అమ్మనైన బంధం ఈనాడే కోవెలల్లే మారే ఈ చోటే ఈ కోవెల్లో భక్తుడు నేనే అల్లుకున్న బంధం ఇవాళే ఇల్లు కట్టుకుంది ఈ చోటే ఈ ఇంట్లో మనవాడినై ఈ ఇంట్లో మనవాడినై కురిపిస్తా మీపై ప్రేమల చినుకులే ప్రేమల చినుకులే బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే చిరు చిరు చిన్నారివే నా కంటికి ఎదిగిన ఎన్నేళ్ళకి ఎన్నటికి నీ అలకాని పలుకు అన్ని అన్ని రత్నాలే నీ నడక నీ కులుకు అన్ని అన్ని చిత్రాలే చిన్నారు పరికిణి పరుగుల కిలకిలలా గోదారి అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా నీకో ఆట బొమ్మై ఉన్నా ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా ఎందాకైనా నీతో రానా శ్రీశైల రాణి ఆ చదువుల వాణి సిరిగల కల్యాణి కలగలిసి నన్ను కరుణించిన వరమే కిలకిల పూకోణి కన్నెదుట నేడు తిరుగాడుతుంటే ఈ అరుదకు యువరాణి కనురెప్ప వేయగా చూస్తున్నా నాలో ప్రాణ అల్లారు ముద్దైనా ఆకూరు ముద్దైనా నీ ప్రేమ ఎంతైనా సరిపోదంటాను జన్మాలు ఎన్నైనా దైవాన్ని అడిగైనా నా ఇంటి పాపై నువ్వు రావాలంటాను అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా నీకో ఆట బొమ్మై ఉన్నా ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా ఎందాకైనా నీతో రానా
ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి ఎంత సక్కగున్నావే సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి ఎంత సక్కగున్నావే మల్లె పూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత సక్కగున్నావే ముద్దైదు మెళ్ళో పసుపు కొమ్ములాగా ఎంత సక్కగున్నావే సుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత సక్కగున్నావే ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి ఎంత సక్కగున్నావే సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి ఎంత సక్కగున్నావే రెండు కాళ్ళ సినుకువి నువ్వు గుండె సెల్లో దూకేసినావు అలల మూటలిప్పేసినావు ఎంత చక్కగున్నావే లక్ష్మి ఎంత చక్కగున్నావే మబ్బులేని మెరుపువి నువ్వు నేల మీద నడిసేసినావు నన్ను నింగిసేసేసినావు ఎంత చక్కగున్నావే లక్ష్మి ఎంత చక్కగున్నావే చెరుకు ముక్క నువ్వు కొరికి తింటా ఉంటే ఎంత చక్కగున్నావే చెరుకు గెడకే తీపి రుసి తెలిపినావే ఎంత చక్కగున్నావే తిరునాళ్లలో తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి చిరునవ్వులాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి ఎంత చక్కగున్నావే గాలి పల్లకిలో ఎంకి పాటలాగా ఎంకి పాటలోన తెలుగు మాటలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి ఎంత చక్కగున్నావే బాగుంటుంది నువ్వు నవ్వితే బాగుంటుంది ఊసులాడితే బాగుంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే బాగుంటుంది నిన్ను తాకితే బాగుంటుంది నువ్వు ఆపితే బాగుంటుంది కంటికున్న కాటుకంత ఒంటి కంటితే బాగుంది వరస నీ మీద కోపం ఎంతుందో తెలుసా లాలిస్తే తగ్గిపోతుంది బహుశా నీ మనసు ప్రేమ బానిస అయితే బుజ్జాగించుకుంటానే నిన్నే నెత్తి నెట్టుకుంటానే నువ్వే చెప్పినట్టు వింటానే చెలి చెలి జాలి చూపవే తడి చేసేద్దాం పెదవులని ముడి వేసేద్దాం మనసులని నా చేసుకుందాం మాటలని దోచే
వయ్యారాల జాబిల్లి బోణి కట్టి గుండెల్లోన చేరావే గంటే కొట్టి అనండురి వారెంకి మళ్ళీ పుట్టి కవింతల్లో ముంచావే కళ్ళే నీటి నది వలె కదిలా నిలబడక కలలను వదిలా నిను వెతక వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే అడుగే జతను అడిగినదే అలలై తపన తడిపినదే వయ్యారాల జాబిల్లి బోణి కట్టి గుండెల్లోన చేరావే గంటే కొట్టి అనండురి వారెంకి మళ్ళీ పుట్టి కవింతల్లో ముంచవే కళ్ళేమిటి ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి మీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి మీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి సిలక సిలక గప్పు సు గమ్మున కూసోర్రి నీ కన్నా తీయక పలుకుతాంది మా పుట్టి పొన్నారి నూరకవేనా తల్లి తుళ్ళి పలకవేనా తల్లి ఊరికి పలికి అలిసి ఊతే గుండెపై వాలిపోవే జాబిల్లి ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల అవు మల్లా గీసేతుల్ల నిన్ను ముయ్యాల ఉయ్యాల ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల అవు మల్లా గీసేతుల్ల నిన్ను ముయ్యాల ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి నీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి అమ్మనైతా లలబోస్తా అయ్యనైతా జొలబడుతా అవ్వనైతా బువ్వ వెడతా దువ్వనైతా జడనల్లుతా పత్తి పువ్వైతా నీకు రైకలియ నీకి పట్టు పురుగైతా నీకు పావడియ నీకి ఏమన్నైతే నీకేమన్నైతే నేనేమన్నైతా నిన్ను కాయనీకి ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల అవు మల్లా గీసేతుల్ల నిన్ను ముయ్యాల ఉయ్యాల ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల అవు మల్లా గీసేతుల్ల నిన్ను ముయ్యాల ఎగిరే స్వప్నాలే మనం మనదే కాదా గగనం సిరివెన్నెలలో తడిసే గువ్వలం చిరునవ్వులలో చలనం ఇది చాలే ఇంతే చాలే ఇది
సరదా సరదాగా సాగింది సమయం మనసు మనసు దూరాలే మటుమాయం మనకు మనకు పరదాలే లేనేలే వందా ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం కలలా ఉందేంటి నిజం నిజమేనంది నయనం మనకే సొంతం అవునా ఈ వరం విరబూసింది హృదయం మందాల పూల వందనాలు చేసే రాదారులే తల నిమురుతున్న పలకరింపులాయే చిరుగాలులే ఈ ఉల్లాసమే మనకో విలాసమై మనసంతా చిందాడిందే సరదా సరదా సరదాగా సాగింది సమయం మనసు మనసు దూరాలే మటుమాయం మనకు మనకు పరదాలే లేనేలే వందా ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం ఆనందమే అరచేతులా వాలిందిలా పసిపాపలా ఒక గుండెలో ఈ మురిపెమంతా బంధించేదెలా కరిగి అవ్వాలవ్విల్లే ఇలా రంగుల్లో ముంచెత్తగా ఈ చిత్రం ఏ కుంచెలైనా చిత్రించేదెలా నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే నా చంపల కంటే నా చామంతి సిగ్గు నువ్వే నువ్వే నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ మల్లే చుట్టేస్తావే ఓ మై బేబీ ఓ నీ బుగ్గలు పిండాలి ఓ మై బేబీ ఓ నీకు ముద్దులు పెట్టాలి ఓ మై బేబీ ఓ నా చున్నీ నీకు టై కట్టాలి Craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu నా వేకప్ కాలే వెచ్చక తాకే సూర్యుడు నువ్వేలే నా బాల్కనీ గోడలు దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే ఏ నూటికో కోటికో నాకై పుట్టిన ఒక్కడు నువ్వేలే నే పుట్టిన వెంటనే గుట్టుకు నీకు పిల్లమయ్యాలే ఓ మా బేబీ ఓ నీ పక్కన వాలాలి ఓ మా బేబీ ఓ నీతో చుక్కలు చూడాలి ఓ మా బేబీ బేబీ ఓ నీ కౌగిలి గాడి పూరించాలి Craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu oh my baby oh my baby oh my baby na 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 my baby oh నా పక్కకి నువ్వే
హార్ట్ బీటే స్పీడ్ అవుతుంది. ఓ టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది. నా బైకే ఎక్కాబంటే ఇక బ్రేకే వద్దంటుంది. నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. Come on baby let's go on the bullet. On the way లో పాడుకుందాం duet. Come on baby let's go on the bullet. On the way లో పాడుకుందాం duet. సూపర్ క్యూట్ రెండు చక్రాలున్న ఫ్లైట్. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయట్. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయట్. హైవే పైనే వెళ్తూ వెళ్తూ ఐస్ క్రీమ్ పార్లర్ లో ఆగుతాం. ఓ కుల్ఫీతోనే సెల్ఫీ తీసుకుందాం. టుమారోనే లేనట్టుగా టుడే మనం తిరుగుదాం. వన్ డేలోనే వరల్డ్ చుట్టేద్దాం. మిడ్ నైట్ అయినా కూడా హెడ్ లైట్ వేసుకుపోదా. మరి హెల్మెట్ నెత్తిన పెట్టుకోతా హెడ్ వెయిట్ తోనే పోదా. సీటు మీద జారబడి చిన్న చిన్ని ఆశలు తీర్చుకుందాం. Come on baby let's go on the bullet. On the way లో పాడుకుందాం duet. Come on baby let's go on the bullet. On the way లో పాడుకుందాం duet. ఏ చట్టా పట్టాలేసుకుని ఇన్స్టా రీలు దింపుదాం. నా వుడ్ బి అంటూ స్టేటస్ పెట్టుకుందాం. హారర్ సినిమా హాల్ కి వెళ్ళి కార్నర్ సీట్ లో నక్కుదాం. భయపెట్టేసి లో ఇట్టే హత్తుకుందాం. సైలెన్సర్ హీట్ వేసుకుందాం. ఆమ్లెట్ మన రొమాంటిక్ ఆకలికి ఇదో కొత్త రూట్. సుర్రమంటూ తుర్రమంటూ ఈ బండి పండుగని ఎంజాయ్ చేద్దాం. Come on baby let's go on the bullet. On the way లో పాడుకుందాం duet. Come on baby let's go on the bullet. On the way లో పాడుకుందాం duet. You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Nakora, Nilara, Aradya. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య. నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నా ఆరాధ్య. నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. గరిగమ మగరి దని దని దమ దద గరిగమ మాగరి దని దని దద దద రి దద దని దద దని దద మగ మగ దద 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 రి దని పా మగరి దద మగరి గమ గద బద దని దగరి మగద మగరి దద మగరి గమ మగరి గద దద బది గద దద మగరి దని గమ దద.
వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలిసే కన్నులతో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించేనే పై పైన రూపాలు కాదులే లోపలి ప్రేమే చూడాలిలే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా आरा से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది నల్ల కండ్ల అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాసు పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మా లెక్క నన్న అరే చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు
పూజిస్తారు. స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు. లవర్ ఉన్నదాని ఫ్రెండ్ ను ట్రై చేస్తారు. నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు. అవ్వ అయ్యను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు. అబ్బాయిను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. ఎట్టి పోరళ్ళ చేసి ఆడిపిస్తారు. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు. కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు. నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు. కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు. ఏ అను, ఒక్క నిమిషం. ఏంటి? ఏ ఇదిగో. పిచ్చిదాని కదా, నమ్మాను. నా చెయ్యే పట్టుకోవా, నన్నొచ్చి చుట్టుకోవా, నాతోనే ఉండిపోవా, కన్నుల్లో నిండిపోవా, గుండెల్లో పొంగిపోవా, నిలువెల్లా ఇంకిపోవా. ఓ చెలి కోపంగా చూడకే చూడకే, ఓ చెలి దూరంగా వెళ్ళకే. నిత్యావసత్తుడు అగ్గొర్ర చుట్టుడు. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే. చిన్ని చిన్ని కళ్ళే అందం, ముద్దు ముద్దు మాటలు అందం, బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే ఎంతో అందమే. ముక్కు మీద కోపం అందం, మూతి ముడుచుకుంటే అందం, జుంకాలలా ఊగుతూ ఉంటే ఇంకా అందమే. నీ పిచ్చి పట్టిందిలే, అది నీ వైపే నెట్టిందిలే. ఏమైనా బాగుందిలే, నువ్వు ఒప్పుకుంటే జరుపుకుంట జాతరలే. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే.
నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే పిల్ల నిన్ను హత్తుకుంటూ ఉండిపోతానే ఈ తిరిగే తిరుగుడు గుడి చుట్టూ తిరిగితే దిగి వచ్చి దేవతే వరమిస్తానంటదే నువ్వు కొంచెం కరిగితే ప్రపంచం మునగదే ఈ పంతం వదిలితే యుగాంతం రాదులే నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండెనే మోగిల్లిపోమాకే నువ్వు తిప్పుకుంటూ వెళ్ళిపోమాకే పిల్ల నేను తిట్టుకుంటూ ఉండిపోలేనే అవునంటే అవునను కాదంటే కాదను నడి మధ్య ఊగితే నేనట్టా సావను నీలాగే అందరూ విసిగిస్తే అమ్మడు మగవాడెవ్వడు ప్రేమంటే నమ్మడు నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండెనే మోగిల్లిపోమాకే చూసి చూడనట్టు వెళ్ళిపోమాకే పిల్ల కొంచెం కసురుకుంటూ ఉండిపోరాదే రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి స్వప్న సుందరి నీ మరత సూపు నా పట్టిన మల్లె పందిరి రచ్చరాజు గుండె ఊపిరి నీ వంక చూస్తే గుంటలోన నీరి తిరిగిరి తుపాకి తెలిసిన తింగని చిట్టి మగజాతి నట్ట మనత పెట్టి ఆ కుర్చీని మార్చా పెట్టి దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయ నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ ఆడపచ్చరాళ్ళ దూకాలిస్తివి మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి దాని చెవిలో దూకాలేమో దగా దగా మెరిసిపాయ నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఆ కుర్చీని మార్చా పెట్టి
చూపించారే మీ రోడ్డు అందాకొచ్చి చూద్దామంటే బయటున్నాడే మీ డాడు చందమామ వచ్చే వేళ టెర్రస్ ఎక్కేస్తా చూడు చెయ్యి ఊపి సిగ్నల్ ఇస్తా చూడకపోతే నీ బ్యాడు మేడపై చూసాకే గోడనే దూకానే చుక్కలే పోగేసి దిష్టే తీసానే నీకు నా పిచ్చింది నాకదే నచ్చింది దోచిపెట్టుకో ఇంకా దాచేదేముంది చమక్ చమక్ పోరి నా ధడక్ ధడక్ నారి నీ నడుము పోయడారి అట దిప్పుకుపోకే వయ్యారి చమక్ చమక్ పోరి నా ధడక్ ధడక్ నారి నీ నడుము పోయడారి అట దిప్పుకుపోకే వయ్యారి అందాకొచ్చే ఎవ్వారంటే చూపించారే మీ రోడ్డు అందాకొచ్చి చూద్దామంటే బయటున్నాడే మీ డాడు ప్రతి సెంటర్ లో ఉండే లవ్ జంటల్లో మనమే టాపిక్ కావాలే ట్రెండీ గాసిప్ అవ్వాలే లవ్ జంక్షన్ లో చేసే ప్రతి ఫంక్షన్ లో మనం ముచ్చటుండాలి అది ముద్దుకుండాలి ప్రతి కన్ను కొట్టినట్టు మన జంట సూపర్ హిట్టు అయ్యేటట్టు పద పడదా పట్టు మన లవ్ దాటుకుంటూ వేతాము పెళ్ళిడంటూ నీదే లేటు ఫిక్స్ చేసేటట్టు ఓ చమక్ చమక్ పోరి నా ధడక్ ధడక్ నారి నీ నడుము పోయడారి అట దిప్పుకుపోకే వయ్యారి చమక్ చమక్ పోరి నా ధడక్ ధడక్ నారి నీ నడుము పోయడారి అట దిప్పుకుపోకే వయ్యారి హే బాగున్నారా అందరూ మీకోసం నేను హాజరు రింగ రింగ రోజులంగా ఏసుకొచ్చాలే నచ్చి మెచ్చి నాటు సరుకు తీసుకొచ్చాలే రారా రారా అరే ఎక్క సక్క ఎక్క సక్క ఎక్క సక్క కోరా మీసం నేను కొంటే సరసం నువ్వు మన మందు మంచి కాంబినేషన్ హిట్ అమ్మా చిట్టి నడుమే నువ్వు సిటికే నేలే నేను నిన్ను ముట్టకుండా వదిలి పెట్టేదెట్టమ్మా కిక్కిచ్చే నీకే కిక్కిస్తా రక్కమ్మా రారా రారా అరే ఎక్క సక్క ఎక్క సక్క ఎక్క సక్క